శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ నెలలో 3 రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏమిటి అనేటివి తెలుసుకుందాం. డబ్బుల వర్షం కురుస్తూ ఉంటుంది ఈ 3 రాశుల వారికి. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి. డబ్బు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం. కొన్నిసార్లు ఎంత కష్టపడినా కానీ సరైన ఫలితం అనేటువంటిది దక్కదు. అయితే ఈ జూన్ నెలలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రభావం జరగబోతుంది. గ్రహాల కలయిక వల్ల ఈ 3 రాశుల వారిపై అక్షరాల డబ్బుల వర్షం కురవబోతుంది. వాళ్ళ దశ తిరగబోతుంది అని చెప్పవచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటి? ఆ అదృష్టం వెనుక ఉన్నటువంటి గ్రహాల రహస్యం ఏమిటి? ఈ వీడియో అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా మనం తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వివరాల్లోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం డబ్బు మరియు లక్కు అనేటువంటి ఇచ్చేటి గ్రహాలు 2 ఉంటాయి. ముఖ్యంగా ఒకటి గురుగ్రహము, రెండవది శుక్రగ్రహం, జూపిటర్ అండ్ వీనస్. గురుగ్రహం మనకు అదృష్టాన్ని ఇస్తే, శుక్రగ్రహం లగ్జరీని, కారు, ఇల్లు లాంటి సౌకర్యాలను ఇస్తుంది. జూన్ నెలలో ఈ 2 గ్రహాలు చాలా బలంగా మారబోతున్నాయి. దీనివల్లే ఈ 3 రాశుల వారికి ధనయోగం పట్టబోతుంది. కొత్త ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అందులో మొదటిదైనటువంటిది వృషభ రాశి. వృషభ రాశి అధిపతి శుక్రుడు. బుధుడు మరియు శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల, బుధుడు అంటే వ్యాపారము, తెలివి, ఒప్పందాలు, డబ్బు, లావాదేవీలు. అందుకే వ్యాపారస్తులకు మంచి లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ఉంటాయి. పెట్టుబడుల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మెరుగుపడుతూ ఉంటుంది. మరి ఈ శుక్రగ్రహం జూన్ నెలలో శుక్రుడు తన సొంత ఇంట్లోకి, అంటే అత్యంత బలహీనమైనటువంటి స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్ని జ్యోతిష్య పరిభాషలో మాలవ్య యోగము అని అంటారు. ఈ గ్రహ మార్పు వల్ల వృషభ రాశి వారికి అకస్మాత్తుగా డబ్బు అందుతుంది. వీరు ఎప్పుడో వదిలేసుకున్న బాకీలు వెనక్కి వస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు లేదా మంచి ఇంక్రూమెంట్లు దక్కేటువంటి ఛాన్స్ ఉంటుంది. వ్యాపారాలకు ఊహించని లాభాలు వస్తాయి. ఇక రెండవ రాశి, ఈ 2వ రాశి అయినటువంటిది సింహరాశి. జ్యోతిష శాస్త్రంలో గురువు అంటే సంపద, అభివృద్ధి, అదృష్టం. శుక్రుడు అంటే డబ్బు, విలాసం, సౌఖ్యం, కొత్త ఆదాయం వచ్చే అవకాశము, ఆగిపోయిన డబ్బు చేతికి రావడము. ఇవన్నీ కూడా ఉద్యోగంలో ప్రమోషను లేదా జీతం పెరగడం అనేటువంటిది ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరగడము, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగం లభించడము. సింహరాశి వారికి ఈ నెలలో గ్రహాల రాజైనటువంటి సూర్యుడు, సన్ మరియు తెలివితేటలకు కారణమైనటువంటి బుధుడు, మెర్క్యూరీ ఇద్దరూ కలిసి ఒకే చోట కలుసుకోబోతున్నారు. దీన్నే మనం బుధాదిత్య యోగము అని అంటాం. దీనివల్ల సూర్యుడు పేరు ప్రఖ్యాతలు ఇస్తే, బుధుడు బిజినెస్ ఐడియాలను ఇస్తాడు. ఈ నెలలో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం మీకు డబ్బులను తెచ్చిపెడుతూ ఉంటుంది. షేర్ మార్కెట్లు లేదా కొత్త వ్యాపారాలలో పెట్టుబడి పెట్టిన వారికి ఈ సమయంలో రెట్టింపు లాభాలు వస్తాయి. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అవుతుంది. ఇక 3వ రాశి అయినటువంటిది ధనస్సు రాశి. జీవితంలో అవకాశాలు, డబ్బు, గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ జూన్ నెలలో ఊహించని డబ్బు లాభం రాబోతుంది. ఉద్యోగ మార్పు ద్వారా ఆదాయం పెరగడము, విదేశీ అవకాశాలు రావడము, పెట్టుబడుల్లో లాభం రావడము. ధనస్సు రాశి అధిపతి సాక్షాత్ శ్రీ గురువు. జూన్ నెలలో గురుగ్రహం తన ప్రత్యేకమైనటువంటి దృష్టిని ధనస్సు రాశి వారిపై, వారి ఆదాయ స్థానమైనటువంటి ఇన్కమ్ హౌస్ ప్రసరింపచేస్తాడు. గురువు చూపు ఎక్కడ పడితే అక్కడ అదృష్టం వరిస్తుంది. దీనివల్ల ఈ రాశి వారికి అనేక మార్గాల ద్వారా డబ్బు అనేటువంటిది వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు,
అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారికి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము, జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి జాబ్ రావడము, జాబ్లో ఇంక్రిమెంట్ పెరగడము మరియు ప్రమోషన్ రావడం అనేటువంటిది ఇది జరుగుతూ ఉంది. ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చును. గురు శుక్ర బుధ సూర్య గ్రహాల అద్భుతమైన కలయిక వల్ల జూన్ నెలలో ఈ 3 రాశుల వారికి మహర్దశ పట్టబోతుంది. అయితే ఈ మిగతా రాశుల వారు నిరాశపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కష్టాన్ని నమ్ముకుంటే ఏ గ్రహమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరి మీ అదృష్ట రాశులలో ఈ అదృష్ట రాశులలో మీ రాశి ఉందా? ఉంటే ఈ కింద కామెంట్ సెక్షన్లో మీ రాశి పేరు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. జై శ్రీమన్నారాయణ.